ఇయాల రేపు కాళ్ళు చేతులు మంచిగా ఉండి ఏదన్నా పని చేద్దామంటే చేయక బద్ధకంగా ఉండేటోళ్ళ కోసమే గిప్పుడు నేను చెప్పబోయే ముచ్చట. గీ ముచ్చట చూసినాకనైనా జర మారులి మరి. సంకల్ప బలం ఉంటే చాలు ఏదన్నా సాధించడానికి వైకల్యం అసలు అడ్డే కాదని నిరూపించిండు గీ అన్న. పుట్టుకతోనే గీ అన్న 90% అంగవైకల్యంతో పుట్టిండట. కుర్చీ దిగాలనంటే అట్లనే ఒక పక్క నుంచి ఇంకో పక్కకు మారాలన్నా కూడా గిట్లా ఏ పనికైనా ఎదుటోళ్ళ సాయం తీసుకోవాల్సిందే. అయినా సుతా నారాజుగాలే అన్న. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తాడు. అన్న పేరు చంద్రకాంత్ సాగర్. హైదరాబాద్లో ఉన్న మలక్పేటలో ఉంటాడు. అన్న ఎటు కదలలేడు. ఉత్తగా చేతివేలు మాత్రమే ఆడిస్తాడు. అన్నకు 35 ఏళ్ళు ఉంటాయి. ఇంటికే పరిమితం చేసిన వైకల్యాన్ని సంకల్ప బలంతో జయించిండు. ఎన్ని కష్టాలు వచ్చినా రందిపడకుండా ముందుకు సాగిండు అన్న. ఒక బిజినెస్ మ్యాన్కి ఎదిగి అందరితోని వారెవ్వా అనిపించుకుంటాడు. పుట్టుకతోనే అన్నగిట్లా వైకల్యంతో పుట్టిండట. అయితే దీనికి చికిత్స ఏముండదని చెప్పిర్రట అప్పుడే డాక్టర్లు. ఇక అన్న పరిస్థితి చూసి అన్న వాళ్ళు అయ్యేవాళ్ళు మస్తు రందిపడ్డారట. అట ఇంకా అన్న ప్రతిభ చూసి కొడుకు ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తారని ధైర్యం తెచ్చుకున్నారట. అన్నకు చిన్నప్పటి సందే చదవంటే మస్తు కాయిషట. 2003లో 10వ తరగతి పూర్తి చేసిండు. కానీ ఇంటర్లో దివ్యాంగులకు సపరేట్గా కాలేజ్ లేకపోతే ఇంట్లోనే ఒక సార్ను పెట్టుకొని కడమ చదువు పూర్తి చేసిండు. ఇక పుండు చుట్టూ రోగట్పోట అన్నట్టు అన్న ఒకసారి కింద పడితే ఇక అప్పటి వరకు కొద్దిగానన్న సహకరించి అన్న శరీరం అట ఇంకా మొత్తానికే సచ్చుబడిపోయిందట. అయినా కూడా అన్న ధైర్యం చెక్కు చెదరలే. ఏదో ఒకటి సాధించాలనే కసి ఇంకింత పెంచుకున్నాడు. ఇరవై 23 సంవత్సరాల వయసులో ఒక పెద్ద కంపెనీకు పంపిణీదారుగా పనిచేసిండు. నేను ఇంతకు ముందు వచ్చేసేసి షణ్ముఖ సాగర్ ఏజెన్సీస్ అని చెప్పి ఒక ఏజెన్సీ పెట్టి మనము డిస్ట్రిబ్యూషను సూపర్ స్టాకిస్ ఇవి ఇచ్చేసాను ఎంఎన్సీ కంపెనీస్కి. ఇప్పుడు 2010 నుంచి 2018 వరకు నా ఏజ్ 23 ఇయర్స్ నుంచి నేను ఈ బిజినెస్ ఫీల్డ్కి వచ్చేసాను. నేను చదువుకుంది వచ్చి 10th క్లాసే. ఇంటర్ డిస్కంటిన్యూ నాది. 10th క్లాస్ అయిపోయినా ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను. తర్వాత 2010 నుంచి 2018 వరకు మనము ఈ డిస్ట్రిబ్యూషన్ సూపర్ స్టాక్కి షిఫ్ట్ చేసాము. ఆ తర్వాత మనము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఎస్పెషల్లీ డిజేబుల్ పర్సన్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, వాళ్ళు కూడా ఒక వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి నేను ఒక అంబిషన్తో ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. ఇంకోటి పర్యావరణ హానికరం కాకుండా మన వంతు సాయం చేయాలి అని చెప్పి నేను ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది. ఒక్క వ్యాపారంతో ఆగిపోనికి అన్న దాన్ని ఇంకింత విస్తరించే ప్రయత్నాలు చేసిండు. ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పర్యావరణం కోసం వాడే సంచులు, సర్జికల్ మాస్కులు ఇట్లా తయారు చేయడానికి ఒక షెడ్ను తీసుకున్నాడు. ప్రణవ్ పేరుతోని ఒక కంపెనీ షురూ చేసిండు. దీంట్లో ప్రెజెంట్లో అయితే నాన్ ఓవెన్ బ్యాగ్స్, ఇంకా సర్జికల్ బెడ్షీట్స్, సర్జికల్ మాస్క్ ఇవి చేస్తున్నాము. ఇంకా నేను వేరే ప్రోడక్ట్స్ కూడా చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ పెంచితే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇవ్వచ్చు అని చెప్పి నేను ఇంకా ఆలోచనలో ఉన్నదన్నమాట నాకు. ఇంకా మేము బయోడిగ్రేడబుల్, ఇంకేంటంటే మనము వేస్టేజ్ పేపర్స్తోని పెన్సిల్స్, పెన్స్ అవన్నీ చేయాలి. ఈకో ఫ్రెండ్లీ, పర్యావరణ హానికరం కాకుండా వాళ్ళ ప్రోడక్ట్స్కి మనము ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మేము ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. దీంతో సంవత్సరానికి 25 లక్షల దాకా వ్యాపారం చేస్తాడట. అన్న ఒక్కడే ఎదగకుండా కడమ దివ్యాంగులకు సుతా ఉపాధి చూపెడతాడు. అందుకే అప్పటి ప్రభుత్వం బెస్ట్ ఇండస్ట్రీ అవార్డు సుతా ఇచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు నేను రిలీజ్ బేస్ మీద చేసి నేను మార్కెట్ జాబ్ వర్క్ బేస్ మీద తీసుకొని మార్కెటింగ్ చేసేవాళ్ళము.
మాకు 2021లో మాకు FTCCI నుంచి ఇండస్ట్రీ అవార్డు వచ్చింది. ఈయన మార్గదర్శి వాళ్ళు మాకు స్పాన్సర్ చేసి FTCCI వాళ్ళు అవుట్ స్టాండింగ్ సెల్ఫ్ అసిస్టెన్స్ ద్వారా మనకు ఇవి ఇచ్చారన్నమాట, అవార్డు ఇచ్చారు. అప్పుడు మనము కేటీఆర్ గారు ప్రజెంటేషన్కి వచ్చి మీకు ఏ విధంగానే మేము హెల్ప్ చేయగలుగుతాము, మీరు ఒక సమాజానికి ఉపయోగపడేట్టుగా మీరు చేస్తున్నారు అని చెప్పి అంటే అప్పుడు మేము కేటీఆర్ గారికి ఇట్లా చెప్పాము. జేసీ రంజన్ దగ్గరికి వెళ్ళి చెప్తే మాకు ఒకటి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. మాకు ఒక సొంతంగా మేము ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి మాకు సపోర్ట్ చేశారు. మేము గవర్నమెంట్ నుంచి పర్చేస్ చేసి దాంట్లో కూడా కేటీఆర్ గారు సపోర్ట్ చేసి మాకు సబ్సిడీ ఇప్పించి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇక భూదాన్ పోచంపల్లి బ్యాంకు ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద అన్నకు 50 లక్షలు మంజూరు చేసింది. మొత్తానికి అన్న ఇంకో పెద్ద కంపెనీ పెట్టే ఆలోచనలు ఉన్నాడట. ఇప్పటివరకు మేము ఇంతకుముందు FMGC ప్రాజెక్ట్స్ సూపర్ స్టాకిస్ CNF చేసినప్పుడు మాకు 40 lakhs ఆఫ్ టర్న్ ఓవర్ పర్ యానం చేసేటోండి. అట్ ప్రెజెంట్కి ఇప్పుడు వచ్చేసి 25 to 30 lakhs ఓన్లీ నేను ఆన్లైన్ మార్కెటింగ్లో ఇట్లా ఇంకొన్ని మౌత్ మార్కెటింగ్ ద్వారానే మాకు పెరిగింది. ఎట్ ప్రెజెంట్గా ఇప్పుడు మేము సొంతంగా ఫ్యాక్టరీ పెట్టి ఎస్టాబ్లిష్ చేశాక మేము రెగ్యులర్గా మార్కెటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెటింగ్ వెళ్ళాలి. మార్కెటింగ్ కూడా మేము డిజేబుల్ పర్సన్స్తోని మార్కెటింగ్ చేపేయాలని నా ఒక స్ట్రాటజీ ఉన్నది. ఆ ప్లాన్ ప్రకారంగానే నేను ఫర్దర్గా మూవ్ అవుతున్నాను అన్నమాట. శరీరం మొత్తం చచ్చుబడిపోయినా కూడా చెక్కు చెదరని ధైర్యంతో అన్న ముందుకు సాగుతానంటే నిజంగా మన అందరికీ ఆదర్శమే అన్న.